హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే నేను మా పాపకు డ్రెస్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఇది ప్యాంటుతో. నేనైతే ఒక కుర్తా సెట్ టాప్ బాటమ్ తీసుకున్నాను. నాకు టాప్ అయితే కరెక్ట్గా సరిపోయింది, కానీ ప్యాంట్ అంతా సరిగ్గా లేకపోవడంతో నేను అలాగే పక్కన పెట్టాను. సో అది కాటన్ది, ఎందుకు వేస్ట్ చేద్దామని చెప్పి మా పాపకైతే టాప్ బాటమ్ స్టిచ్ చేద్దామని అనుకుని ఈ ప్యాంట్ని కట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కాటన్ సమ్మర్లో చాలా బాగుంటుంది, పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. అందుకని దీన్ని వేస్ట్ చేయకుండా కట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ప్యాంట్ని డబల్ ఫోల్డ్స్ చేసి ఇక్కడ జాయింట్స్ ఉన్న సైడ్ కాకుండా ఓపెన్ ఉన్న సైడ్ ఇలా మా పాపది ఒక ఫ్రాక్ పెట్టి కొలతలు అయితే నేను తీసుకుంటున్నాను. నేనైతే దీనికి డిజైన్ ఏమి ఇవ్వడం లేదు, మామూలుగా నార్మల్గా రౌండ్ నెక్తోనే స్టిచ్ చేస్తున్నాను. సో నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, నడుము లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. దీనికంటే నేను ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అది ఎంత ఉందో అంతే సైజులో తీసుకుంటున్నాను మార్కింగ్. సో ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకునేదాన్ని ఒక స్కేల్తో అయితే నేను జాయిన్ చేశాను. అండ్ ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే పైన ఆర్మ్ హోల్ దగ్గర, కింద నడుము దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా పైన షోల్డర్కి ఎంత ఉందని చెక్ చేసుకున్నాను. 5 ఇంచెస్ ఉంది. సో 2.5కి మార్కింగ్ చేసుకొని రౌండ్ స్కేల్తో కర్వ్ అయితే తిప్పుకోవాలి. ఇటు నెక్ సైడ్ కూడా మనం హాఫ్ ఇంచ్ తీసుకొని రౌండ్ స్కేల్తో కర్వ్ తిప్పాలి. సో ఇంకా కట్ చేశాను. ఫస్ట్ నెక్ అయితే నేను కట్ చేయలేదు, ఎందుకంటే ఫ్రంట్ నెక్ ఫ్రంట్ సైడ్ కొంచెం చిన్నగా కట్ తీసుకున్నాను కాబట్టి తర్వాత కట్ చేశాను. సో ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం ఇలా ఇంకో ఫ్రాక్ని తీసుకొని నేను ప్యాంట్ క్లాత్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్నాను. 4 ఫోల్డ్స్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్, ఆర్మ్ హోల్ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకున్నాను. నాకైతే ఇక్కడ కొంచెం క్లాత్ సరిపోలేదు, అది జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇలా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో నెక్స్ట్ అయితే బాటమ్ కోసం మా పాపది ఒక షార్ట్ తీసుకొని ఇంకా మిగిలిన క్లాత్లో నేను 4 ఫోల్డ్స్ చేసి ఇలా షార్ట్ని కరెక్ట్గా పెట్టి అది ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసుకున్నాను. పైన ఇక్కడ కింద సేమ్ ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకొని లైన్స్ వేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో మనం ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర లైన్స్ పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. స్టిచ్చింగ్ కోసం అయితే నేను ఫస్ట్ నెక్ దగ్గర కొంచెం క్లాత్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే మనకి క్లాత్ బయటకు రాకుండా ఉంటుంది. సో దీనికి లైనింగ్ లేదు కాబట్టి తొందరగా ఈజీగా అయిపోతుంది స్టిచ్ చేయడం. ఇలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా 2 పార్ట్స్ స్టిచ్ చేసుకున్నాను. సో ఇలా అయితే ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాను. ఇలా 2 రాంగ్ సైడ్లో పెట్టి షోల్డర్స్ జాయిన్ చేసుకొని ఇప్పుడైతే డాట్స్ కోసం మన షోల్డర్ కిందే కరెక్ట్గా షోల్డర్ పక్కన 1 ఇంచ్ పక్కన వచ్చేలాగా 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసి డాట్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. నేను ఫ్రంట్ బ్యాక్ అయితే 2 కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. 2 మనకి కరెక్ట్ ప్లేస్లో వస్తే లుక్ బాగుంటుంది. సో ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసే కన్నా ముందు హ్యాండ్స్కి లోతు తీసుకోవాలి. ఫస్ట్ లోతు తీసుకోవడానికి ఇలా ఒక 1 ఇంచ్ మనకి ఇటు సైడ్కి జరిపితే క్లాత్ ఇలా వస్తుంది కదా, దీన్ని మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలా అయితే ఈజీగా మనం లోతు తీసుకోవచ్చు. 4 పార్ట్స్ని సమానంగా పెట్టకుండా ఒక 2 పార్ట్స్ని 1 ఇంచ్ ఇటు సైడ్గా జరిపితే మనకి అక్కడ ఈజీగా కనిపిస్తుంది. సో దాన్ని మనం కట్ చేసుకుంటే లోతు రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసే కన్నా ముందు కొంచెం ఫోల్డ్ చేసి
స్టిచ్ చేస్తున్నాను. 2 హ్యాండ్స్ కూడా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి 2 హ్యాండ్స్కి స్టిచ్ చేసి, ఇప్పుడైతే హ్యాండ్స్ మనకి కరెక్ట్గా ఒకసారి ఇలా పెట్టి చెక్ చేసుకొని కరెక్ట్గా హ్యాండ్ మిడిల్ పార్ట్ షోల్డర్ పైన వచ్చేలాగా పెట్టి కరెక్ట్గా పట్టి స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసి డబల్ స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకుంటే స్టిచ్ ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. సో ఇలా 2 హ్యాండ్స్ అయితే నాకు రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే నేను కింద చిన్నగా పిల్స్ పెడదామని ఇలా మిగిలిన క్లాత్లో 3 ఇంచెస్ క్లాత్ అయితే నేను కట్ చేసుకున్నాను. కట్ చేసి అవి జాయింట్ చేసుకున్నాను. అన్నీ పీసెస్గా ఉన్నాయి కదా, అవన్నీ ఇలా జాయింట్ చేసుకున్నాను. ఇలా జాయిన్ చేసుకొని మనము షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా, ఇప్పుడైతే ఇక్కడ పెట్టి మనకి రైట్ సైడ్ పైన రాంగ్ సైడ్ అంటే షోల్డర్స్ జాయిన్ చేసుకుని రైట్ సైడ్ పెట్టి ఈ ప్రిల్స్ పెట్టుకునేది రాంగ్ సైడ్లో పెట్టి ఇలా చిన్నగా ప్రిల్స్ పెడుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకొని ఇలా మన కిందికి వేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇలా మీరు లేయర్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 లేయర్స్ పెట్టాను. సో ఇప్పుడైతే డ్రెస్ అయితే రెడీ అయిపోయినట్టు. మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం లాస్ట్లో స్టిచ్ వేసుకోవాలి 2 సైడ్లు. వేసుకున్న తర్వాత మన కొలత వేసుకొని ఎంత లూజ్ ఉందో అంత మార్కింగ్ చేసుకొని ఇలా ఒక చాక్ పీస్తో మార్కింగ్ చేసుకొని అక్కడ స్టిచ్ వేసి దాని పక్కనే హాఫ్ ఇంచ్కి ఇంకో 2-3 స్టిచ్లు కూడా వేసుకోవాలి. సో ఇప్పుడైతే నాకు డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం 2 ఇంచెస్ తీసుకున్నాము, ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్కి మినిమం 3-4 స్టిచెస్ అయితే వేసుకోవాలి. సో ఫైనల్గా టాప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బాటమ్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు బాటమ్ కోసం కట్ చేసుకున్న క్లాత్ని ఇలా 2 రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ రాంగ్ సైడ్లో పెట్టుకొని ఇటు లాస్ట్లో ఒక స్టిచ్, ఈ లాస్ట్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకొని నేనైతే ఎలాస్టిక్ కోసం ఆ ప్యాంట్కి వచ్చిన దాన్ని నేను కట్ చేసుకున్నాను. కట్ చేశాను. కట్ చేసి ఇలా పెట్టి ఆ ఎలాస్టిక్ కనిపించకుండా మళ్ళీ క్లాత్ని ఫోల్డ్ చేసి డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. సో ఇలా మనము 2 సైడ్లు స్టిచ్ చేసాం కదా, ఆ 2 సైడ్లు కాకుండా మిడిల్ది మనము ఇలా లాగి పట్టుకుంటే మనకి షార్ట్ కనిపిస్తుంది ఎలా ఉందో. ఇలా స్టిచ్ చేసింది మనకు మిడిల్కి వచ్చేస్తుంది. స్టిచ్ చేయని పార్ట్ సైడ్స్కి ఉండిపోతుంది. సో ఇక్కడైతే కింద సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినట్టే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.